క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియచేసుకుంటూ ఈ ఆదివారం ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ఈరోజు మనము ధ్యానిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడును అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బూజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినము నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పని పాటల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడుగా ఉంది. నేటి పరిశుద్ధ దినమును మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి మహింపరిచే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై మీ పాదాలు కొందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించినట్టుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా మనము యేసుక్రీస్తు వారి యొక్క అనేక రకాలైనటువంటి యేసుక్రీస్తు వారిని గురించి అనేక రకాలైనటువంటి భిన్నమైనటువంటి వాదనలను వింటూ ఆయన తనను తాను కాపాడుకోలేకపోయాడు, ఇతరులను ఎలా రక్షిస్తాడు అని అనేక మంది ఆయన్ని గురించి అవమానకరంగా మాట్లాడటము, సొంత ఊళ్ళోనే ఆయన్ను వాళ్ళ సొంత మనుషులే కొట్టి చంపేశారు, అతన్ని మీరు దేవుడని ప్రకటిస్తున్నారు, ఇది ఎలా సాధ్యమని మరికొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలా అనేక రకాలైనటువంటి ప్రశ్నలను పరిశుద్ధ గ్రంథం మీద వారు వేయడం చూస్తున్నాము.
తర్వాత స్వాభావికంగానే దేవుని యొక్క రాజ్య కార్యక్రమ విస్తరణతో భయపడిన లేదా బెంగపడిన అనేక మంది దేవుని యొక్క వ్యతిరేకులు అనేక రకాలైనటువంటి ప్రశ్నలను పరిశుద్ధ గ్రంథం మీద వేయటము. అబ్రహాం ఇలా చేశారు కదండి, దావీదు ఇలా చేశాడు కదండి, అది అక్కడ అలా ఉంది కదండి, ఇక్కడ ఇలా ఉంది కదండి అని అనేక రకాలుగా ఎన్నో రకాలుగా తప్పులు పడుతూ ప్రశ్నలను సంధించటము మనము చూస్తూ ఉన్నాం. అయితే హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి అంటే వాళ్ళు వేసే ప్రశ్నలన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులు, రాజులు, ప్రవక్తలు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల మీదనే వాళ్ళు ప్రశ్నించడం మనము చూస్తూ ఉన్నాము. కానీ బైబిల్ని ప్రశ్నించేవారు క్రొత్త నిబంధనలో నుంచి ఏ ప్రశ్నలను తీయరు. ఒక్క యేసుక్రీస్తు వారి జననానికి సంబంధించిన ప్రశ్న తప్ప వేరే ప్రశ్నలను కూడా క్రొత్త నిబంధన నుంచి వేయరు. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నించడానికి క్రొత్త నిబంధన ఏ రకమైనటువంటి అవకాశము ఇవ్వదు కాబట్టి. అయితే పాత నిబంధనలో ప్రశ్నించిన వారిని కూడా వారు కేవలము మనుషులు దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి ఏర్పరచబడిన వారు అన్న విషయము ప్రాథమికంగా మనం గుర్తుంచుకోవాలి. అయితే అల్టిమేట్గా అసలు దేవుడు ఎవరిని పట్టి మనము మన విశ్వాసాల్లో దృఢంగా ఉండాలి అన్న విషయాలను పౌలు గారు స్పష్టంగా తెలియజేశారు. అయితే ఈ విషయము లోతుగా తెలియనటువంటి అనేక మంది క్రీస్తు వ్యతిరేకులు ఇలాంటి ప్రశ్నలను సంధించటం మనము చూస్తూ ఉన్నాము. తర్వాత జలప్రలయాన్ని గురించి 86 లక్షల జీవరాశులు 86 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి భూమి మీద. చిన్న ఓడలో అన్ని జీవరాశులు ఎలా పడతాయి, కొంచెమన్నా బుర్ర ఉందా బైబిల్ దేవుడికి అని ఇలా వ్యంగ్యంగా మాట్లాడడం మనము చూస్తూ ఉన్నాము. అయితే నోవహు ఓడ ఎంత పెద్దది, అందులో ఎన్ని జీవరాశులు పట్టాయి, ఎన్నింటిని పట్టించవచ్చు అనేది వేరే అంశము. అది పెద్ద టాపిక్, దాని గురించి మనం ఇంకొక రోజు మాట్లాడుకుందాము. ఒకవేళ దాని గురించి తెలుసుకోవాలనుకుంటే రచ్చబండ అనేటటువంటి లైవ్ ఛానల్లో నేను మాట్లాడడం జరిగింది. అయితే విషయానికి వస్తే ఇలా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు, అక్కడ అలా ఉండాలి కదా, ఇక్కడ ఇలా ఉండాలి కదా, అంటే బైబిల్ దేవుడి కంటే నేనే తెలివైన వాడిని అని అనుకోవడము, ఇలా అనేక మంది అనేక రకాలైనటువంటి లోక సంబంధమైన తెలివితేటలు ప్రదర్శిస్తూ దేవుణ్ణి తప్పు పట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక మేధావి, కుహనా మేధావి దారిన వెళ్తూ ఒక మర్రి చెట్టును చూశాడు. ఆ మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంది, చాలా విస్తారంగా వ్యాపించి ఉంది. అయితే ఆ చెట్టును చూచి అతను, ఈ మర్రి చెట్టు ఇంత పెద్దగా ఉంది, దీని మొదలు ఇంత వెడల్పు ఉంది, ఇంత వైశాల్యంలో విస్తరించి ఉంది ఈ మర్రి చెట్టు, కానీ దీని విత్తనాలు చూస్తేనేమో ఇంత చిన్నగా ఉన్నాయి. దేవుడికి అసలు లెక్కలే రావు. ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత చిన్న విత్తనాలు పెడతాడా అని అనుకుంటూ వెళ్ళాడంట. అలాగనే ముందుకు నడుచుకుంటూ ఇంకొక పొలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద బూడిద గుమ్మడికాయలు కనిపించాయి నేల మీద. ఆ బూడిద గుమ్మడికాయలు కనిపిస్తే, చూడు ఇక్కడ కూడా దేవుడికి జ్ఞానం లేదు, తెలివి లేదు. ఈ బూడిద గుమ్మడికాయకి అసలు మొదలే లేదు, కాండం లేదు, ఇవన్నీ తీగలు, ఇది నేల మీద పాక్కుంటూ పోతుంది, దీనికేమో ఇంతలా కాయ ఇచ్చాడు, ఏమన్నా దేవుడికి తెలివి ఉందా
అని నేనైతేనా ఇంతకంటే సూపర్గా చేసేవాడిని సృష్టి, ఇంతకంటే తెలివితేటలుగా చేసేవాడిని, అంత పెద్ద మర్రి చెట్టుకి ఈ గుమ్మడికాయ తీసుకుపోయి దానికి పెడితే ఎంత బాగుండేది, దాని సైజుకి దాని కొమ్మలకి ఈ కాయ అందంగా కనిపించేది. ఆ చిన్న చిన్న కాయలు తెచ్చి ఈ గుమ్మడి తీగకు పెడితే ఆ తీగకు ఈ కాయలకు సరిపోయేది. దేవుడికి అసలు లెక్కలే రావు, దేనికి ఎంత పెట్టాలో తెలీదు, నాకు తెలిసినంత తెలీదు అనుకుంటూ వెళుతూ నడిచి అలసిపోయి ఒక పెద్ద మర్రి చెట్టు కింద రచ్చబండ లాంటి అరుగు ఉంటే ఆ అరుగు మీద పడుకున్నాడు. కొద్దిసేపు పడుకొని తర్వాత మెలకు వచ్చి లేచిన తర్వాత తను పడుకున్నటువంటి బట్టలను తీసి విదిలించి వేసుకున్నాడు. ఆ విదిలించినప్పుడు దాదాపుగా ఒక 2-3 గుప్పెళ్ళ మర్రికాయలు ఆ బట్టల్లో నుంచి కింద పడ్డాయి. అప్పుడు అర్థమైంది అతనికి, నేను పడుకొని నిద్రపోయినప్పుడు ఈ మర్రికాయలు పడ్డాయి కాబట్టి నేను ప్రాణాలతో ఉన్నాను. అదే నేను అనుకున్నట్లుగా ఈ మర్రికాయల ప్లేస్లో గుమ్మడికాయలు ఉండింటే నా పరిస్థితి ఏంటి అని. అలాగనే దేవుడు వీళ్ళు అనుకున్నంత పిచ్చోడు వెర్రోడు కాదు ప్రియులారా. దేవుడు ఆయన ఒక పెద్ద లెక్కల మాస్టరు. దేనికి ఏది ఎక్కడ పెట్టాలో ఆయనకు తెలుసు. మనము ఆయనకు సలహా చెప్పేంత పరిస్థితి ఆయన ఎప్పుడు కూడా తెచ్చుకోడు. అందుకనే కొరింథీ పత్రికలో పౌలు గారు తెలియజేస్తారు, ప్రతివాడు వాని లెక్కల చొప్పుననే బ్రతికించబడును అని. దేనికైనా దేవుడు ఒక లెక్క ఇస్తాడు. అసలు జీవితమే లెక్కలతో ముడిపడి ఉంటుందన్నమాట. అందుకనే గతంలో మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు జనరల్ నాలెడ్జి, జనరల్ సైన్స్ క్వశ్చన్లు అందరూ పెడతారు, కానీ అర్థమెటిక్ ఎవరైతే ఎక్కువగా చేస్తారో వాళ్ళకే పోస్ట్ వస్తుంది అని మా గురువుగారు, అప్పుడు మాకు కోచింగ్ ఇచ్చే గురువుగారు చెప్పేవారు అన్నమాట. అలాగా ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. లెక్కలు ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళే జీవితంలో విజయాన్ని సాధిస్తారు. అలాగే దేవుడికి కూడా ఒక లెక్క ఉంది. దేవుడి లెక్క ఎలా ఉంటుందో మనము ఈ మర్రిపళ్ళు తర్వాత గుమ్మడి కాయను గురించి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది ప్రియులారా. ఇక మన పాఠంలోకి వస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరిస్తుంది అని పౌలు గారు తెలియజేశారు. ఏంటా గొప్ప సాక్షి సమూహము అంటే 11వ అధ్యాయములో తెలియజేసిన విధముగా విశ్వాస వీరుల యొక్క జాబితా 11వ అధ్యాయములో ఉంటుంది. వీళ్ళందరూ కూడా క్రీస్తును గురించి సాక్షులుగానే ఉన్నారు, కానీ వీరు క్రీస్తుతో సమానులు కాదు అన్న విషయాన్ని పౌలు గారు తెలియచేస్తున్నారు ప్రియులారా. ఎవరు వాళ్ళు అంటే, అబ్రహాము మొదలుకొని ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువ, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, ఇంకా అనేక రకాలైనటువంటి ప్రవక్తలు మలాకి వరకు. వీళ్ళందరూ కూడా ఎవరు అంటే సాక్షి సమూహము. వీళ్ళందరూ కూడా సాక్షులు. ఎవరికి వీళ్ళు సాక్షులు అంటే యేసుక్రీస్తు వారికి సాక్షులై ఉన్నారు. విశ్వాసమునకు వీళ్ళు సాక్షులు. ఆ విశ్వాసము
ఎవరిని గురించినటువంటి విశ్వాసము? ఆ విశ్వాసమునకు కర్త ఎవరు అంటే, ఆ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అయిన యేసు. ఆయన వైపు మనము చూడాలి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఎందుకు ఆయన వైపు చూడాలి అంటే, ఈ అబ్రహాము మొదలుకొని మలాకి వరకు ఉన్నటువంటి ఈ రాజులు, ప్రవక్తలు, తర్వాత దేవుని కొరకు పోరాటము చేసినటువంటి అనేక మంది యోధులు, వీళ్ళందరూ కూడా దేవుని కొరకు పనిచేసిన నీలాంటి నాలాంటి వారే, కానీ వీళ్ళు విశ్వాసమునకు కర్తలు కాదు. కర్త అంటే అధిపతి, విశ్వాసానికి కర్త అంటే దాన్ని క్రియేట్ చేసినవాడు. విశ్వాసాన్ని క్రియేట్ చేసిన వాడే యేసుక్రీస్తు వారు. వీళ్ళందరూ విశ్వాసులు, కానీ వాళ్ళల్లో ఆ విశ్వాసాన్ని రేకెత్తించినోడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. అందుకోసమనే ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే అనువారు విశ్వాసముతో వాళ్ళు చేసిన పనులని గురించి మనల్ని ధ్యానించమన్నాడు, కానీ వాళ్ళని ఆరాధించమని పరిశుద్ధ గ్రంథం ఎక్కడా చెప్పలేదు. వాళ్ళ వైపు చూడమని కానీ, వాళ్ళని అనుసరించమని కానీ పరిశుద్ధ గ్రంథము ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా విశ్వాసులు మాత్రమే. మనకంటే దేవుని కొరకు గొప్పగా పనిచేసిన వాళ్ళు, మనకంటే ఎక్కువ దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి వాళ్ళు మన ముందు తరాల వాళ్ళు. అంతేకాని వాళ్ళు విశ్వాసులు మాత్రమే, కానీ వాళ్ళు విశ్వాసానికి కర్తలు మాత్రము కాదు. అందుకనే పౌలు గారు ఏం చెప్తున్నాడు అంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. అందుకోసమనే ఈనాడు అనేక మంది పరిశుద్ధ గ్రంథాన్ని వ్యతిరేకించే వాళ్ళు, అబ్రహాం గారు అలా చేయలేదా, అక్కడ పడిపోలేదా? నోవహు గారు ఇలా చేయలేదా, ఇక్కడ పడిపోలేదా? ఇస్సాకు ఇలా చేయలేదా, యాకోబు మోసగాడు కాదా, మోషే మర్డర్ చేయలేదా? ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించే మనము మాట్లాడుతూ ఉన్నాము. అంటే వాళ్ళు ఏ రకమైన బైబిల్ వ్యతిరేకంగా బైబిల్ని తప్పు పట్టాలి అనేటటువంటి కార్యక్రమాలు, ఏ రకంగా మనము బైబిల్ని తప్పు పట్టాలి అంటే, వాళ్ళు పట్టడానికి తప్పులున్న అవకాశాలు ఎక్కడున్నాయి అంటే, అబ్రహాం మొదలుకొని రాజులు, ప్రవక్తల విషయాలలోనే వాళ్ళు తప్పు పట్టడానికి అవకాశాలు దొరుకుతాయి. కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేటప్పటికే తప్పు పట్టడానికి ఏ రకమైన అవకాశము వాళ్లకు దొరకదు. ఎందుకంటే యేసుక్రీస్తు తప్పులకు దొరికే వ్యక్తి కాదు, శక్తి కాదు. ఎందుకంటే ఆయన విశ్వాసమునకు కర్త. అందుకోసమనే వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా తెలిసినటువంటి, వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా చదివినటువంటి పౌలు గారు మనకేం తెలియజేస్తున్నారు అంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి అన్నాడు. అంటే అబ్రహాం వైపు చూడండి అని కానీ, ఇస్సాకు వైపు చూడండి అని కానీ, యాకోబు వైపు చూడండి అని కానీ పౌలు గారు చెప్పట్లేదు. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల గురించి అవగాహన కలిగి ఉండండి. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను చదివి తెలుసుకోండి. అంతేగాని అనుసరించాలి అంటే, ఆరాధించాలి అంటే, ఆ ఆరాధనకు పాత్రుడు, ఆ ఆరాధనకు అర్హుడు ప్రపంచ మానవాళి అనుసరించవలసినటువంటి ఏకైక వ్యక్తి లేదా శక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారే అని ఇక్కడ పౌలు గారు చెప్పడం మనము చూస్తున్నాం. ప్రియులారా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు. ఒక వ్యక్తికి విశ్వాసము రావాలంటే దాన్ని యేసుక్రీస్తు వారు క్రియేట్ చేయాలి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట
క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నారు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట అబ్రహాము గూర్చిన మాట వలన కలుగును అనలేదు. అలాగనే ఇస్సాకును గూర్చిన మాట వలన కలుగును అనలేదు. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. అంటే యేసుక్రీస్తు వారు వీళ్ళందరికంటే గొప్పవారు. వీళ్ళందరికీ విశ్వాసానికి మూలము, వీళ్ళందరి విశ్వాసానికి మూలం ఎవరు అంటే యేసుక్రీస్తు వారే అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు మనకు స్పష్టంగా తెలియచేస్తున్నట్లు అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి ఈనాడు తప్పుపట్టే వాళ్ళందరూ కూడా అబ్రహామును కానీ, యాకోబును కానీ, దావీదును కానీ ఇలా పాత నిబంధనలో ఉన్న వ్యక్తులనే తప్పుపడుతున్నారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చి యేసుక్రీస్తు వారిని తప్పుపట్టమనండి, వాళ్ళకి ఏ అవకాశము దొరకదు. అది వాళ్ళకి చేతకాకనే ఈనాడు పాత నిబంధనల విషయాల గురించే మాట్లాడుతూ మీ బైబిల్లో ఇలా ఉంది కదండి, అలా ఉంది కదండి అని మాట్లాడడం మనము చూస్తూ ఉన్నాము. అయితే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. విశ్వాసానికి కర్త, దానికి కొనసాగించువాడైనటువంటి యేసుక్రీస్తు వారు, వీళ్ళందరికంటే గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు వారు, వీళ్ళందరి విశ్వాసానికి మూలమైనటువంటి యేసుక్రీస్తు వారు వీళ్ళంత గొప్పగా అయితే లోకంలో బ్రతకలేదు ప్రియులారా. అందుకనే చాలామంది బోధకులు కూడా యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రకటించేటటువంటి మాటలు చాలా తక్కువగా ఉంటాయి. ఏ బోధకుడైనా, ముఖ్యంగా ప్రాస్పరిటీ బోధకులు అయితే అబ్రహాం గారి గురించి చెప్తారు, ఇస్సాకు గారి గురించి చెప్తారు, యాకోబు గారి గురించి చెప్తారు, దావీదు గారి గురించి ఎక్కువ మంది చెప్తారు. ఎందుకంటే వాళ్ళు గొప్ప గొప్పగా జీవితాలు జీవించారు. అబ్రహాం గారు అప్పట్లోనే ఒక భయంకరమైనటువంటి స్థితిపరుడు. ఇక ఇస్సాకు గారి సంగతి సరే, ఆయన ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి, రిబ్కా గారిని ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి వెళ్ళినప్పుడే దాదాపు ఒక 1/2 కేజీ బంగారం తీసుకెళ్ళాడని మనము చూస్తాము. ఆ తర్వాత యాకోబు గారు, ఆయన ఒక దేశానికే మూల పురుషుడు. ఇప్పుడు ఆ దేశం పరిస్థితి కూడా ఎలా ఉందో మనకు తెలుసు. వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా ఈ లోకంలో జీవించారు. వీళ్ళు ఏ రకంగానూ అవమానపరచబడలేదు, పైగా వీళ్ళు ఘనపరచబడ్డారు. యెహోషువ, మోషే చేసింది చిన్న పని కాదు. మోషే పెరిగింది మామూలుగా కాదు. ఒక రాయల్ ఫ్యామిలీలో రాయల్ రూప్తో పెరిగాడు మోషే. ఆ తర్వాత గిద్యోను, బారాకు, సంసోను వీళ్ళందరూ కూడా ఒక గొప్ప యోధులుగా ఏ రకమైనటువంటి అవమానాలకు గురి కాకుండా వీరోచితంగా వీళ్ళు పెరిగారు, వీరోచితంగా వీళ్ళు బ్రతికారు. అందుకనే సగటు బోధకులు వీళ్ళ వీరగాథలు మాత్రమే ప్రకటిస్తూ ఉంటారు, దేవుడి వాక్యమని. కానీ యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించాలంటే చాలామంది బోధకులకు కంటెంట్ రాదు, పెగలదు. ఎందుకంటే విషయ పరిజ్ఞానం అనేది యేసుక్రీస్తు విషయంలో చాలామందికి తక్కువగా ఉంటుంది. చూడండి, ఈనాడు పౌలు గారు ఎంత స్పష్టంగా రాశారో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, యేసుక్రీస్తు పొందినటువంటి అవమానము పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు కానీ, రాజులు కానీ,
తర్వాత కనీసము పరిచారకులు కూడా పొందలేదు. అంత భయంకరమైనటువంటి అవమానాన్ని యేసుక్రీస్తు వారు పొందారు. కానీ యేసుక్రీస్తు వారి ఒరిజినల్ స్థాయి ఏంటి? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు భూమి మీద ఎలా పుట్టాడు? ఒక జనాంగాన్ని నడిపించిన మోషే లాంటి ప్రవక్తే ఒక రాయల్ ఫ్యామిలీలో బ్రతికాడు, రాయల్ ఫ్యామిలీలో ఎదిగాడు, ఐగుప్తు సకల విద్యలలో ప్రావీణ్యత సంపాదించాడు. తర్వాత సత్యాన్ని తెలుసుకొని అవన్నీ వదిలేసి వచ్చాడు, అది వేరే విషయం అనుకోండి. అతను బతికినటువంటి తీరు చూస్తే చాలా గొప్పగా బ్రతికాడు మోషే గారు. అలాగనే యెహోషువ, దావీదు వీళ్ళు రాయల్ లైఫ్ అనుభవించారు. కానీ వీళ్ళందరి విశ్వాసానికి మూలమైనటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఏ లైఫ్ అనుభవించాడు? కనీసం పుట్టినప్పుడు పడుకోబెట్టడానికి స్థలం లేక పశువులు కుడితి తాగే తొట్టిలో ఆయన్ని పరుండబెట్టారు. ఇంతకంటే అవమానం ఇంకేముండాలి ఆయనకి? కానీ చెప్పేదేమో, రాయబడిన విషయమేమో ఆయన లోకరక్షకుడు, సకల చరాచర జగత్తుకు సృష్టికర్త. ఆయన తన మాట చేత తన కనుసైగ చేత సర్వ సృష్టిని శాసించి నడిపించేవాడు ఆయన. అలాంటి వ్యక్తి ఒక పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. చూడండి, దేనికి ఆయనకి ఇంత బాధ? దేనికోసము ఇంతగా ఎందుకు ఆయన తగ్గించుకోవాలి? ఇంత అవమానాన్ని ఆయన ఎందుకు పడాలి అంటే, తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానాన్ని ఆయన నిర్లక్ష్య పెట్టాడు. ఆయన పుట్టుకే అంత దారుణంగా ఉంటే ఇంకా ఆయన చావు గురించి ఇంకా వేరే చెప్పనవసరం లేదు. ప్రపంచం మొత్తం కన్నులెత్తి ఆయనకెళ్ళి చూచేలా ఆయన చావు ఉంది. ఇంకా ఆ శిలువ మరణం గురించి ఎన్ని రోజులు మాట్లాడుకున్నా కూడా మనకు టైము సరిపోదు. మరి ఇంత అవమానాన్ని ఆయన నిర్లక్ష్య పెట్టాడు. ఎందుకు నిర్లక్ష్య పెట్టాడంటే, తన ఎదుట ఉంచబడిన ఆనందం. ఏంటి ఆనందం ఆయనకి? ఏంటి అంటే ఆయనకు ఆనందం మన కొరకు చనిపోవటమే ఆయనకు ఆనందం. మన కొరకు అవమానాలు భరించటమే ఆయనకు ఆనందం. మన కొరకు కొరడా దెబ్బలు తినటమే ఆయనకు ఆనందం. మన పాపములన్నీ ఆయన నెత్తిన వేసుకొని భరించటమే ఆయనకు ఆనందం. ఎందుకంటే మనం నశించిపోతే ఆయనకు బాధ, మనము నశించిపోతే ఆయనకు ఆవేదన, మనము నశించిపోతే ఆయనకు ఎక్కడ లేని దుఃఖం వస్తుంది. కాబట్టి మనల్ని రక్షించటం కొరకై తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఆ శిలువను సహించాడు. దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఇప్పుడు ఆయన ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోయాడు. మన కొరకు చేయవలసిందంతా చేసి ఆయన ఒరిజినల్ పొజిషన్కి ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఆయన ఒరిజినల్ పొజిషన్ ఏంటో గతంలో మనము ధ్యానించాము. ఆ పొజిషన్ని ఒక్కసారి దర్శనంలో చూసే యోహాను గారు చచ్చిన వాని వలె నేను పడిపోయానని రాస్తారు. కాబట్టి ఎవరిని చూసి మనము పరుగును కొనసాగించాలి అంటే, ఎవరిని చూచి మనము ముందుకు వెళ్ళాలి అంటే, మనకు ఉన్నటువంటి ఏకైక మార్గదర్శి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదులను ఏం చేద్దామండి అంటే, వారు యేసుక్రీస్తు వారి కొరకు ఎలా పనిచేశారో మనము ధ్యానించాలి. అంతేగాని వారిని ఆరాధించమని పరిశుద్ధ గ్రంథం చెప్పలేదు. వాళ్ళు మనుషులు.
దేవుని కొరకు పనిచేసినటువంటి మనుషులు, మనలాంటి మనుషులు. అయితే వారి చేత దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేయించాడు. ఆ తర్వాత కూడా ఆయన శిష్యుల చేత కూడా ఆయన అద్భుత కార్యాలు చేయించాడు. అవసరమైతే ఈనాడు మన ద్వారా కూడా ఆయన అద్భుత కార్యాలు చేయిస్తాడు. కానీ దానికి ముందుగా మనం ఏం చేయాలి అంటే ఆయన యందలి విశ్వాసాన్ని మన జీవిత కాలం అంతా కొనసాగించాలి. మీరు అలసట పడక మీ ప్రాణములను విసుగక ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మనకు కూడా అవమానాలు వస్తాయి, మనకు కూడా కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. అయినా సరే మనం ఏం చేయాలంటే మనం అలసట పడక, మనము ప్రాణములో విసుగు కొనకుండా పాపాత్ములు ఆయనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారము చూస్తే మనకు వచ్చే కష్టాలు నష్టాలు దాని ముందు చాలా చిన్నవి అని మనకు అర్థమవుతుంది. అందుకనే ఈ తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయన్ను తలుచుకోండి అంటున్నాడు. ఆయన పనిలో మనకు బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా మన కొరకు ఆయన పడిన కష్టాన్ని మనం తలుచుకుంటే ఇవన్నీ చాలా చిన్నగా ఉంటాయని పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియులారా, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. పాపముతో పోరాటంలో మనము రక్తము కారేంతగా ఎదిరించామా? పాపాన్ని ఎదిరించలేదు. మనం ఎదిరించలేకపోయాము, పాపానికి బానిసలైపోయాము. మరి బానిసత్వంలో ఉన్న మనల్ని తన రక్తాన్ని కార్చి ఎదిరించిన వాడు ఎవరంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. పాపాన్ని మనం ఎదిరించలేక పాపానికి ఈ లోకమంతా కూడా దాసోహం అయిపోయింది. పాపాన్ని ఎదిరించుటలో ఒక్క చుక్క కూడా మన రక్తము నేల రాలలేదు. అదే పాపాన్ని ఎదిరించుటలో ఒక్క చుక్క కూడా రక్తము ఆయన శరీరంలో ఆయన ఉంచుకోలేదు. ఇది మనకు ఆయనకు తేడా. అందుకోసమనే పౌలు గారు ప్రవక్తలను, రాజులను గురించి చదువుకోండి కానీ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు మాత్రం ఒక్క యేసుక్రీస్తు వారే. మీ విశ్వాసం అంతా కూడా ఆయన యందే ఉండాలి అని పౌలు గారు చెప్తున్నారు. ప్రియులారా, కాబట్టి ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా సరే యేసుక్రీస్తు జీవితాన్ని ప్రశ్నించమనండి. తప్పు పట్టే వాళ్ళు ఎవరైనా సరే యేసుక్రీస్తు వారిని ఆధ్యాత్మికంగా అయినా భౌతికంగా అయినా తప్పు పట్టడానికి ప్రయత్నించమనండి. భూతద్దం పెట్టి వెతికినా సరే యేసుక్రీస్తు వారి జీవితంలో ఏ రకంగానూ మనము తప్పు పట్టలేము అనే విషయం అర్థమవుద్ది. ప్రియులారా, అఫ్కోర్స్ ఈ కుహనా మేధావులకు కూడా ఆ విషయం తెలుసు. అయినప్పటికీ వారు అనుకున్నది జరిగించటానికి వారు ఏం చేస్తారు అంటే యేసుక్రీస్తు వారిని వదిలేసి పాత నిబంధనలో ఉన్న విషయాలనే పదే పదే వల్లెవేస్తూ ఉంటారు. కాబట్టి పాపాన్ని ఎదిరించటంలో రక్తము కారునంతగా మనము దాన్ని ఎదిరించలేదు, కానీ ఆయన ఎదిరించాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకు. ప్రభువు చేసేటటువంటి శిక్ష అంటే తప్పుకి శిక్షించటం కాదు, కానీ శిక్షణ అని అనుకోవాలి మనం. ప్రభువు మనల్ని శిక్షణ అంటే మనకు ఆయన కోచ్, హెడ్ కోచ్. ఆయన మనకు నేర్పిస్తాడు. శిక్షణ అంటే నేర్పించటము. ప్రభువు చేసే శిక్షను తృణీకరించొద్దు. ఆయన మనకు గురువై ఉన్నాడు.
ఈ లోకంలో ఏ మనిషి ఇంకొక మనిషికి గురువు కాలేడు. మనకున్నటువంటి ఏకైక గురువు ఎవరు అంటే, మనకు నేర్పించేవాడు ఎవరు అంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. అంతేగాని ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానంలో కానీ, ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలో కానీ, ఆధ్యాత్మికమైనటువంటి పరసంబంధమైనటువంటి కార్యక్రమాలు దేంట్లో అయినా సరే మనకు ఏ రకమైనటువంటి గురువు ఈ లోకంలో ఉండడు, ఒక్క యేసుక్రీస్తు వారు తప్ప. కానీ ఇక ఇతర రంగాల్లో అయితే, సినిమాల్లో అయితే కొందరికి గురువులు ఉంటారు, గాడ్ ఫాదర్లు ఉంటారు. అలాగనే క్రీడల్లో కొందరికి గురువులు ఉంటారు, గాడ్ ఫాదర్లు ఉంటారు. ఇతరత్ర రంగాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి గురువులు ఉంటారు. వాళ్ళు ఆ గురువులను ఆరాధిస్తూ వారి పాద పూజ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ లోకములో సెలబ్రిటీలుగా వీళ్ళు తయారవటానికి వారి వెనకాల వారి కృషి ఉంది కాబట్టి. అలాగనే మనం కూడా ఈ లోకాన్ని వదిలిన తర్వాత నిత్య జీవంలో మనం బ్రతకాలి అంటే దాని వెనక మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృషి ఉంది, యేసుక్రీస్తు వారి త్యాగం ఉంది. అన్నిటికంటే ముఖ్యముగా యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ ఉంది. పాపాన్ని ఎదిరించే కార్యక్రమంలో మన రక్తము ఒక్క చుక్క కూడా బయటకు రాలేదు. కానీ యేసుక్రీస్తు వారి రక్తము మన కొరకు ఒక్క చుక్క కూడా ఆయన శరీరంలో ఉంచుకోలేదు ప్రియులారా. ఇది మనకు ఆయనకు తేడా. ఈ భూమి మీద ఉండే మనుషులకు యేసుక్రీస్తు వారికి తేడా ఏంటంటే ఇదే. కాబట్టి ఆయన మనకు శిక్షణ ఇస్తాడు. ఆయన శిక్షణలో మనము పరలోక రాజ్య నివాసులముగా తయారవుతాము. ఆయన యందు పరిపూర్ణులవుతాము. మనకేమీ తెలియదు, మనకేం చేయాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు. అన్నీ తానే ఆయన మనకు నేర్పిస్తాడు. అదే ఆయన మనకిచ్చేటటువంటి శిక్షణ. ఆయన శిక్షణను తృణీకరించొద్దు అని పౌలు గారు చెప్తున్నారు. శిక్షణను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి తండ్రి దండిస్తాడు. అతని కుమారునితో సంభాషించినట్లు మీతో ఆయన సంభాషిస్తాడు యేసుక్రీస్తు వారి ద్వారా. యేసుక్రీస్తు వారి శిక్షణలో మనం ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారు చెప్పేది మనకు అర్థం కాకపోతే ఆయన మనకు తండ్రి మనకు అర్థము చేసేటటువంటి ఇంకొక ఆత్మను పంపిస్తాడు. ఆదరణకర్తను ఆయన పంపిస్తానని మాట ఇచ్చాడు. కాబట్టి శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? శిక్షాఫలము పొందుటకై మనము ఈనాడు సహిస్తున్నాము. శిక్షాఫలము ఏంటి అంటే, మనము తీసుకున్నటువంటి శిక్షణను అనేకులకు మనము ప్రకటించటం ద్వారా, ఆయన ద్వారా మనము ప్రొఫెసర్స్గా మార్చబడి, ఆయన మనకిచ్చినటువంటి పాండిత్యాన్ని, ఆయన మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని, ఆయన మనకిచ్చినటువంటి రక్షణను అనేకులకు ప్రకటిస్తూ ఉన్నాము, అనేకులకు చేరవేస్తూ ఉన్నాము, అనేకులకు రక్షణ మార్గములోకి నడిపిస్తూ ఉన్నాము. కాబట్టి మనము శిక్షాఫలము పొందువారుగా ఉన్నాము. ఎంత ఎక్కువ మందికి మనము ఈ రక్షణ సువార్తను చేరవేస్తే మనకంత ఎక్కువ ఫలం ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ ఫలాన్ని పొందడానికే ఈ లోకములో మనము కష్టాలున్నా, కన్నీళ్ళున్నా, వేదనలున్నా, బాధలున్నా వీటన్నింటిని కూడా సహిస్తూ ఉన్నాము, భరిస్తూ ఉన్నాము. కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు అంటున్నారు. తండ్రి యొక్క శిక్షణలో మనమందరము కూడా పాలు పంపులు పొందితే మనం ఆయన కుమారులుగా అంగీకరించబడతాము.
నీ శిక్షణ నాకు అక్కర్లేదు, నీ మాటలు నాకు అక్కర్లేదు, నీ జ్ఞానము నాకు అక్కర్లేదు, నీ రక్షణ నాకు అక్కర్లేదు అని మనం వెళ్ళిపోతే మీరు దుర్బీజులే కానీ కుమారులు కాదు అంటున్నారు. దుర్బీజులు అంటే దుష్ట బీజము నుండి వచ్చిన వారు అని అర్థం. ఇంగ్లీష్లో అయితే బాస్టర్డ్స్ అని రాసి ఉంటుంది. కాబట్టి మనము కుమారులముగా ఆయన యొక్క శిక్షణను అంగీకరించి ఆ శిక్షణలో మనము రాటుదేలిన నాడు అనేకులకు ఆ రక్షణ కార్యక్రమాన్ని ప్రకటించే వారముగా అవుతాం ప్రియులారా. మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవాలను కదా. శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు ప్రాథమిక శిక్షకులుగా ఉన్నారు. ప్రాథమికంగా మన పాఠశాల ఏంటంటే తల్లి గర్భమే. తల్లి గర్భమే ప్రారంభ పాఠశాల అనేటటువంటి ఒక సామెత ఉంది. తల్లి గర్భంలో నుంచి మనము నేర్చుకోవడం మొదలు పెడతాము. అలాగనే బయటకు వచ్చిన తర్వాత మన తల్లిదండ్రులే మన మొట్టమొదటి గురువులుగా ఉంటారు. మరియు తల్లిదండ్రుల పట్ల మనము భయభక్తులు కలిగి ఈ లోకంలో ఉంటున్నాము. అనేక మంది అనేక సాంప్రదాయాల్లో అయితే తల్లిదండ్రుల యొక్క కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకునేవాడుగా ఉన్నారు. అనేక మంది తల్లిదండ్రుల కాళ్లకు మొక్కేవారులాగా ఉన్నారు అనేక సాంప్రదాయాల్లో. మరి ఈ లోకములో శరీర సంబంధమైన తల్లిదండ్రులకే మనం ఇంత విధేయతగా చూపిస్తే మరి ఆత్మలకు తండ్రి అయిన పరమ తండ్రి మనం ఈ భూమి మీదకు తల్లి గర్భంలోకి రావడానికి కారణమైన వాడు. అసలు తల్లి గర్భములో మనము పిండముగా ఎదిగి ఒక రూపాన్ని సంతరించుకొని ఈ భూమి మీదకు రావడానికి ప్రధానమైనటువంటి కారకుడైనటువంటి పరమ తండ్రికి మనమెంత విధేయులుగా ఉండాలి. ఈ శరీరాన్ని ఇచ్చి భూమి మీదకు పంపించిన తల్లిదండ్రులకే మనం ఇంత విధేయులుగా ఉంటే నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి పరమ తండ్రికి ఇంకెంత విధేయులుగా ఉండాలో మీరు ఆలోచించండి అని పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు ప్రియులారా. కాబట్టి తండ్రి యొక్క శిక్షణలో మనము భూలోకమును తలకిందులు చేసేటటువంటి జ్ఞానము కలిగిన వారముగా అయి ఆ జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమను మనము సంతరించుకొని పాపమును ఎదిరించుటలో అవసరమైతే యేసుక్రీస్తు వారు మన కొరకు కార్చిన రక్తమును మాదిరిగా మనము కూడా తీసుకొని అవసరమైతే మన రక్తాన్ని కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్తను ప్రకటించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండవాలి అని చెప్పి మన రక్షకుడు ప్రభువును అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి చిన్న మందగా చేరి మీ యొక్క గొప్పదైన ఘనమైనటువంటి పరిచర్యలో నా ప్రభువా మేము చేరి నా తండ్రి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను ధ్యానించడానికి ఈనాడు మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడును అయినటువంటి యేసు వైపు చూచుచూ అనేకులకు నా ప్రభువా పాపమును ఎదిరించి రక్తము కారునంతగా మీరు పాపాన్ని ఎదిరించారని, కానీ మేమైతే పాపమును ఎదిరించలేక దానికి దాసులమైపోయి పాపపు బానిసత్వంలో మగ్గిపోతూ నరకానికి జారిపోయేటటువంటి పరిస్థితుల్లో మమ్మలను కాపాడి మీ రక్తాన్ని, పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని మా కొరకు చిందించి మీ గొప్పదైన ఘనమైన రక్షణను మాకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం. మేము పొందినటువంటి ఆ రక్షణను అనేకులకు ప్రకటిస్తున్న ప్రభువా
మీరు మా కొరకు పడినటువంటి ఎన్నో అవమానాలను నా తండ్రి మీరు నిర్లక్ష్యం చేసి మాకు రక్షణను అనుగ్రహించి ఉన్నారు. అలాగనే నా ప్రభువా, ఈ రక్షణ కార్యక్రమంలో మాకు అయ్యేటటువంటి అవమానాలను కూడా మేము నిర్లక్ష్యం చేసి మాకు ఏ పరిస్థితుల్లో ఏది ఎదురైనా సరే దానిని మేము లెక్క చేయక మీ యొక్క పనిలో ముందుకు వెళ్ళినట్లు మా మార్గములను సరళము చేసి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం. అలాగనే నా తండ్రి, మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభా చేరివచ్చిన బిడ్డలను మీరు ఎక్కడ చాటును భద్రపరిచి కాపాడి వారి అవసరాల అక్కర్లు తీర్చమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం. అలాగనే నా తండ్రి, మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభా దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాండ్ల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా తండ్రి వారి అవసరాల అక్కలు తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని అలాగనే నా ప్రభా మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి ఇంకా నా ప్రభా వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగనే నా ప్రభా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగనే నా తండ్రి, మీ వాక్యం విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యం జరిగించినట్లు సహాయం చేయగలరండి. గడిచిన 24 గంటల్లో గడవబోయే 4 గంటల్లో తెలిసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరు. మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించగలరని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్య నామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.